ప్రపంచం ఇప్పుడు ఒకే వైపు చూస్తుంది. అది ఆసియా. 2 దేశాలు, 280 కోట్ల జనాభా, వేల ఏళ్ల చరిత్ర. ఒకవైపు ప్రపంచపు తయారీ కేంద్రంగా దూసుకుపోతున్న చైనా, మరోవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రజాస్వామ్య దేశం భారత్. ఈ రెండింటిలో 21వ శతాబ్దాన్ని ఏలే శక్తి ఎవరికి ఉంది? డ్రాగన్ వర్సెస్ టైగర్. మీకే దేశం అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందగా 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. ఇరు దేశాలు దాదాపు ఒకే సమయంలో తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాయి. అప్పట్లో ఇరు దేశాల ఆర్థిక పరిస్థితులు, తలసరి ఆదాయం దాదాపు ఒకటే. కానీ నేడు చైనా ఆర్థిక వ్యవస్థ మనకంటే చాలా రెట్లు పెద్దది. చైనా ఇంతలా ఎలా అభివృద్ధి చెందింది? ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. ఇప్పుడు చైనా ఏ రంగాల్లో అభివృద్ధి చెందిందో తెలుసుకుందాం. తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్. చైనా ప్రపంచానికే ఫ్యాక్టరీ, వరల్డ్స్ ఫ్యాక్టరీగా ఎదిగింది. చిన్న బొమ్మలు, మొబైల్ ఫోన్ల నుంచి భారీ యంత్రాల వరకు సగానికి పైగా ఉత్పత్తి చైనాలోనే జరుగుతోంది. మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ రోడ్లు, వేల కిలోమీటర్ల బుల్లెట్ రైల్ నెట్వర్క్, భారీ ఓడరేవులు నిర్మాణంలో చైనా చాలా ముందుంది. సాంకేతిక రంగంలో చూస్తే 5G నెట్వర్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ-కామర్స్ మరియు ఎలక్ట్రానిక్ వాహనాలు తయారీలలో ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తోంది. ఎగుమతుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది చైనా. ఇప్పుడు చైనా ఎందుకు అంత వేగంగా అభివృద్ధి చెందిందో తెలుసుకుందాం. 1978 ఆర్థిక సంస్కరణలు. డెంగ్ జియావోపింగ్ నాయకత్వంలో చైనా తన ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి తెరిచింది. ఓపెన్ డోర్ పాలసీ, స్పెషల్ ఎకనామిక్ జోన్లు. విదేశీ కంపెనీలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి పన్ను మినహాయింపులు, సులభమైన నిబంధనలతో సెజ్లను ఏర్పాటు చేసింది. అలాగే శ్రామిక శక్తి, తక్కువ ఖర్చుతో పనిచేసే నైపుణ్యం కలిగిన అపారమైన శ్రామిక శక్తి చైనాకు ప్రధాన బలంగా మారింది. దీర్ఘకాలిక ప్రణాళికలు. ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందిస్తే దాన్ని ఖచ్చితంగా వేగంగా అమలు చేయడం చైనా ప్రత్యేకత. ఇక చైనా యొక్క బలాలు, బలహీనతలు ఒకసారి తెలుసుకుందాం. అద్భుతమైన సప్లై చైన్ మరియు మౌలిక సదుపాయాలు, భారీ విదేశీ మారక నిల్వలు, వేగంగా నిర్ణయాలు తీసుకోగల ప్రభుత్వ వ్యవస్థ చైనా యొక్క బలాలు అయితే, వృద్ధాప్య జనాభా, వన్ చైల్డ్ పాలసీ వల్ల ఇప్పుడు చైనా యువకుల కంటే వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ప్రజాస్వామ్యం, పౌరులకు వాక్ స్వాతంత్రం లేకపోవడం, ప్రపంచ దేశాలలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రియల్ ఎస్టేట్ మరియు బ్యాంకింగ్ రంగాల్లో పేరుకుపోయిన భారీ అప్పులు, ఇవి చైనా యొక్క బలహీనతలు. ఇప్పుడు భారతదేశం యొక్క బలాలు, బలహీనతలు తెలుసుకుందాం. భారతదేశం యొక్క బలాలు. యువ జనాభా. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మనది. ఇది మనకు అతిపెద్ద బలం. ఇకపోతే ఐటీ, ఫార్మాస్, సేవా రంగాల్లో ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది మనకు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, సురక్షితమైన న్యాయ వ్యవస్థ, వస్తువులను కొనుగోలు చేయగల అతిపెద్ద దేశీయ మార్కెట్ మన సొంతం. ఇప్పుడు భారత్ బలహీనతలు చెప్పుకుందాం. మౌలిక సదుపాయాల కొరత మరియు లాజిస్టిక్స్ ఖర్చు ఎక్కువగా ఉండడం, అలాగే చట్టాల అమలులో జాప్యం, బ్యూరోక్రసీ, రెడ్ టేపిజం, నైపుణ్యం లేని శ్రామిక శక్తి శాతం ఎక్కువగా ఉండడం, ఇవి భారత్ యొక్క బలహీనతలు. చైనాలో భారత్ ఎదగాలంటే ఏం చేయాలి? తయారీ రంగం బలోపేతం చేయాలి. కేవలం సర్వీస్ సెక్టర్ పైనే ఆధారపడకుండా మేక్ ఇన్ ఇండియాను మరింత వేగవంతం చేసి ఫ్యాక్టరీలను భారీగా ప్రోత్సహించాలి. నైపుణ్యాభివృద్ధి. మనకున్న యువబలాన్ని నైపుణ్యం గల శ్రామిక శక్తిగా మార్చాలి. విద్య, ఆరోగ్యంపై బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలి.
R&Dపై పెట్టుబడులు అనగా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, కొత్త టెక్నాలజీలు అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పరిశోధనలకు మద్దతు ఇవ్వాలి. ఇకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనగా విదేశీ కంపెనీలు సులభంగా భూమి సేకరించి అనుమతులు పొందేలా లేబర్ మరియు ల్యాండ్ చట్టాలను మరింత సరళీకృతం చేయాలి. చైనా సాధించిన అభివృద్ధి నుండి మనం వారి వేగాన్ని, దీర్ఘకాలిక ప్రణాళికలను నేర్చుకోవాలి. మనకున్న అతిపెద్ద బలం యువత. సరైన నిర్ణయాలు తీసుకుని మౌలిక సదుపాయాలపై దృష్టి పెడితే రాబోయే దశాబ్దాలు ఖచ్చితంగా భారతదేశానివే అవుతాయి. కానీ నేడు ఆ యువత స్కిల్ డెవలప్మెంట్ చేసుకోకుండా మొబైల్లో రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కొంతమంది అయితే మొబైల్ గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొంతమంది అయితే లేనిపోని వ్యసనాల బారిన పడుతున్నారు. అలా కాకుండా యువత బాధ్యతగా నిలబడి సరిగా కష్టపడి మంచి స్కిల్స్ నేర్చుకొని దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తే ఖచ్చితంగా భారతదేశం ముందుంటుంది.